ప్రభునామనకు గంత కలుగునుగాక. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24వ వాక్యము చదువుకుంటున్నాము. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు అని అవి సమస్త శరీరులకు హేముగా ఉండును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లేదా దేవునికి మీద తిరుగుబాటు చేస్తూ జీవిస్తారో వారు పోయి నిత్య నరకాగ్నిలో శిక్ష అనుభవిస్తారని దేవుని యొక్క హెచ్చరిక ఇక్కడ మనం చూస్తున్నాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదంటే ఆత్మకు మరణమే లేదు కాబట్టి నిరంతరము ఆ నిత్య నరకాగ్నిలో వాళ్ళు బాధపడుతూ ఉంటారని దేవుడు ఇక్కడ హెచ్చరికిస్తున్నాడు. దీనికి తిరుగుబాటు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే లూసిఫర్ ద్వారా తిరుగుబాటు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి లూసిఫరు దేవుని మీద తిరుగుబాటు చేసి పాతాళానికి ఒక మూలక పడిపోయినట్టుగా మరి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యము నుండి మనం గమనించుకుందాము. తేజో నక్షత్రమా వేకోచుక్క, నీవెట్లా ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నువ్వు నేలమట్టం వరకు ఎట్లా నరకపడితివి. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనము హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందును అని నువ్వు మనసులో అనుకుండివి కదా. నువ్వు పాతాళమునకు నరకంలో ఒక మూలకు త్రోయబడితివి అని యెషయాలో మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 12వ వాక్యం నుంచి 15 వరకు చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునిలారా, తేజో నక్షత్రం అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో లూసిఫర్ ఉంది. ఈ లూసిఫర్ ప్రధాన దూత అయినటువంటి ఒక దూత ఉంటున్నట్టుగా చూస్తున్న దేవుని సన్నిధిలో. అయితే దానికి కలిగినటువంటి ఆధిక్యతను బట్టి, దానికి కలిగిన అలంకరణ బట్టి, సౌందర్యాన్ని బట్టి లోపల గర్వించి అది దేవుని మీద తిరుగుబాటు చేసి మరి పాతాళానికి ఒక మూలకు పడదోయబడినట్టుగా మనం గమనిస్తున్నాం. ఈ సాతాను ఊరుకునే ఉండక భూమి మీద అనేకులను వాడివైపు మళ్ళించుకొను, అనేకులను దేవునికి వ్యతిరేకంగా జీవించడానికి ప్రేరేపణ కలిగించి దేవునికి దూరస్తులుగా చేస్తూ ఆ నిత్య నరకాగ్నిలోనికి వారిని లాక్కొని పోయేదానికి ప్రయాసపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం 19 నుండి 24 వరకు మనం చూసినప్పుడు లాజరు ధనవంతుని గురించి మనం చూస్తున్నాం. మరి లాజరు ధనవంతుని వాకిట్లోనే ఉన్నది, కానీ ధనవంతుడు ఏ రోజు కూడా లాజరుని గురించి పట్టించుకోలేదు. ధనవంతునికి తన ధనం మీద, తన సుఖభోగాల మీదనే మనసు ఉండింది, కానీ పేదవాడ ఈ వాకిట్లో పడినటువంటి లాజరుని గురించి ఎప్పుడు కూడా ఆలోచన చేసుకొనలేదు. తను ధనాన్ని ప్రేమించాడు, లోకాన్ని ప్రేమించాడు, లోకంలో జీవించాడు. అయితే ఒక దినము లాజరు చనిపోయాడు. దేవదూతలు వచ్చి ఆయన అబ్రహాం రొమ్మును ఆనుకొనుటకు తీసుకొని వెళ్ళిపోయింది. మరి ఒక దినము ధనవంతుడు కూడా చనిపోయాడు, కానీ అతను పాతాళంలోనికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడి నుంచి ధనవంతుడు అడుగుతున్నాడు, తండ్రి అయిన అబ్రహాం, లాజరును పంపించు, నాకు ఈ అగ్నిలో నేను నరకయాతన పడుతున్నాను, తన కొనేలు నీటిలో ముంచి నా నాలుక తడుపుకొనుటకు ఒకసారి పంపించమంటే మరి అబ్రహాం చెప్తున్నాడు, నాకు మరి ఇక్కడి వాళ్ళు అక్కడికి, అక్కడి వాళ్ళు ఇక్కడికి దాటి రాజా లేరు, మీకును మాకును మధ్యలో గొప్ప అగాధం ఉంది అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఎందు నిమిత్తము ధనవంతుడు లాజర్ని ప్రేమించలేకపోయాడంటే ధనవంతుడు ధనాన్ని ప్రేమించాడు. తనకున్న ఆధిక్యతను, తనకున్న పలుకుబడిని, తనకున్న సుఖభోగాల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఎవరిమైనా అంతే. మనం ధనవంతులుగా ఉండకూడదని దేవుడు చెప్పలేదు, కానీ మనకిచ్చిన వాటిలో కొంత ఎవరికి ఇవ్వాలా, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వాలా, పేదలకు ఇవ్వవలసింది పేదలకి ఇవ్వాలి. మరి జక్కయ్య కూడా పిలువబడ్డాడు. జక్కయ్య అంటున్నాడు, అయ్యా నా ఆస్తిలో సగం భాగం పేదలకు ఇస్తానని చెప్తున్నాడు. జక్కయ్య కూడా ప్రభు అంటున్నాడు కదా, నేడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన కళ్ళెదుట ఉంటారు, ఎక్కడ చూసినా పేదలు మనకు కనబడతారు. కనబడినప్పుడు వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా, వాళ్ళకు చేయగలిగిన సహాయం మనం చేయగలుగుతున్నామా లేదా అనేది మన గురించి మనం పరీక్ష చేసుకోవాలి. అలా చేయలేకపోతే మనం కూడా ఈ తేజో నక్షత్రం వలె లేదా ఈ లూసిఫరు పార్టీకి చెందిన వాళ్ళమే. మనం కూడా చనిపోతే ఎక్కడికి వెళ్ళాల్సిందే, ఆ యొక్క నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము నరకాగ్నిలో కాలిపోవాల్సిందే. కాబట్టి మనం ఈ లోకంలో జీవించున్నప్పుడే దేవుని చిత్తంలో, అందుకని ఆయన నేర్పించిన కట్టడలో 2వ కట్టడ నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పాడు. నీకు ఎంత ఉందో అలాగే నీ పొరుగువారిని కూడా ప్రేమించి వారిని కూడా సహాయం చేయమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. అలా చేస్తే మనం కూడా నిత్య నరకాగ్ని తప్పించుకొని దేవుని సన్నిధికి పాత్రమయ్యేదానికి దేవుడు సహాయము చేస్తాడు. ఒకసారి మనం ఎంతవరకు దేవునికి ఇవ్వవలసింది ఇవ్వగలుగుతున్నాం,
పేదలకు ఇవ్వవలసింది పేదలకు ఇవ్వగలుగుతున్నాము అని మనల గురించి ఆలోచన చేసుకొని పరీక్ష చేసుకొని ఎవరైనాను అలా చేయలేకపోతున్నట్లయితే ఈ దినము నుంచి అయినా ఒక తీర్మానం తీసుకొని ప్రభువా మాకు కూడా పరలోకంలో ధనం కలిగేటట్టు సహాయం చేయండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించండి ప్రభు అని ప్రభువుని అడిగేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, నీ మీద తిరుగుబాటు చేయటం అనేది నీకు ఇష్టం లేని పని అని మేము చూసుకున్నాం. వాక్యానికి వ్యతిరేకంగా జీవించేవారు, వాక్యానుసారమైన జీవితం లేనివారు నిత్య నరకాగ్నికి వారసులు అవుతారని ఈ వాక్యం ద్వారా మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి వాక్యాన్ని అనుసరించి, నీ ఆజ్ఞలను అనుసరించి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో నిన్ను ప్రేమిస్తూ, నిన్ను వెంబడిస్తూ, మా వలె మా పొరుగువారిని ప్రేమిస్తూ నీ రాజ్యానికి వారసులు అవునట్లుగా మాకందరికీ సహాయం చేయమని, తిరుగుబాటు చేయక నీ యందు భయభక్తులు నిలుపుకొని జీవించుటకు మాకు మీరు కృప చూపించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.